హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. ఈరోజు నేను మీకు కోల్కత్తాలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి చెప్పబోతున్నాను. నేను ఆ గదిలో నా స్నేహితురాల్ని వెతకటానికి వెళ్ళాను. నాకేం తెలుసు, నా స్నేహితురాలైతే దొరికింది, కానీ తను ముందులా లేదు. ఎందుకంటే ఈరోజు తనతో ఏదైతే జరిగిందో అది తెలిస్తే మీరు కూడా చాలా ఆందోళనకు గురవుతారు. దేవుడు చేసిన మనుషులు వాళ్లకు కావాల్సిన దానికోసం ఎంతవరకైనా వెళ్ళగలరు, ఏమైనా చెయ్యగలరు అని తెలిసింది. ఈరోజు నేను మీకు జరిగిన ఈ కథ చెప్పే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఉన్న ఈ సమాజంలా లేదు. దీన్ని సమాజం అనే దానికంటే అడవి అని అనటమే మంచిది. ఇక్కడ ఎవరైతే వేటగాళ్లుగా మారరో వాళ్ళిక్కడ వేటాడబడతారు. నా స్నేహితురాలితో కూడా ఇదే జరిగింది. తనకు వేటాడే స్వభావం లేదు కాబట్టే తను వేటాడబడింది. తన పేరు దిశ. తను చాలా అందంగా మరియు ఆకర్షణీయంగా ఉండేది. తన పెద్ద పెద్ద కళ్ళు నాకు బాగా నచ్చేవి. ఆ కళ్ళల్లో ఎన్నో ఆశలు, ఆశయాలు కూడా ఉన్నాయి. తను తన కుటుంబం కోసం, దేశం కోసం ఏదైనా చెయ్యాలి అని అనుకునేది. మేము మెడికల్ కాలేజీలో చదువుతున్నాం, చివరి సంవత్సరంలో ఉన్నాం. దీని తర్వాత మా బాధ్యతలు మొదలవుతాయి. చాలామంది డాక్టర్ అవ్వాలని అనుకుంటారు. దీని వెనకాల కేవలం 2 కారణాలే ఉంటాయి, కానీ 3 కారణాలు కూడా చెబుతారు. మొదటిది, డాక్టర్ అయితే చాలా డబ్బు సంపాదించవచ్చు, మంచి ఉద్యోగం వస్తుంది. ఉదయం గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ సాయంత్రం తన పర్సనల్ క్లినిక్ని నడిపించుకోవచ్చు. అనేక రకాలుగా డబ్బులు సంపాదించవచ్చు. డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. రోజుకు 100 మందిని చూసే డాక్టర్ సులభంగా 25,000 సంపాదించుకుంటాడు. అయితే ఒక్కసారి ఆలోచించండి, నెలకు అతని సంపాదన ఎంత ఉంటుందో. రెండో విషయం ఏంటంటే, నేను డాక్టర్ అని చెప్పుకోవటానికి నాకు బాగానే ఉంటుంది. అలాగే మా అమ్మ నాన్నకు కూడా చాలా గర్వంగా ఉంటుంది. నా కూతురు డాక్టర్, నా కొడుకు డాక్టర్ అని చెప్పుకొని గర్వపడుతుంటారు. అమ్మాయి లేదా అబ్బాయి డాక్టర్ అనగానే పెళ్లి సంబంధాలు క్యూలో ఉంటాయి. జీవితాంతం ప్రశాంతంగా గడిచిపోతుందని అనుకుంటారు. మూడో కారణం ఏం చెప్తారంటే, మేము సేవ చేద్దామనుకుంటున్నాము అంటారు. కానీ అసలు అదేముండదు. ఒకసారి డాక్టర్ అయిపోతే చాలా తక్కువ మంది మాత్రమే ఈ మూడో విషయాన్ని పాటిస్తారు. మిగతా వాళ్ళంతా డబ్బు ఎలా సంపాదించాలని ఆలోచిస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగం దొరికితే చాలా మంచి విషయం, కానీ అక్కడికి చదువు లేని పేదవాళ్ళైన వాళ్ళే చికిత్స కోసం వస్తుంటారు. వాళ్ళకంతగా లోకజ్ఞానం ఉండదు. అందుకే ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలు ఎక్కువైనప్పుడు ఒక్కొక్కసారి డాక్టర్లు పేషెంట్ల పైన చిరాకును ప్రదర్శిస్తారు. కానీ దిశ అలాంటి అమ్మాయి కాదు. అందరూ రాత్రి డ్యూటీ చేయాలంటే వ్యతిరేకించేవారు, కానీ తను ఏ డ్యూటీ చెప్పినా చేస్తూ ఉండేది. తను చెప్పేది, రాత్రి కూడా ప్రజలకు చికిత్స అవసరం ఉంటుంది. అందరం నైట్ డ్యూటీ చెయ్యమని కూర్చుంటే వైద్యం ఎవరు చేస్తారు? నైట్ డ్యూటీకి మా వంతు వచ్చినప్పుడు మేము చెయ్యలేము అన్న సందర్భంలో తానే స్వయంగా నేనున్నాను అని ముందుకొచ్చేది. తను నైట్ డ్యూటీ చేస్తూ మమ్మల్ని అందరినీ కాపాడేది. మేము పనిచేసే హాస్పిటల్లో మెడికల్ కాలేజ్ ఉంది. ఇక్కడ లెక్చరర్లు ఉండేవాళ్ళు. లర్నింగ్ హాస్పిటల్ కూడా ఉండేది. మేము ఇక్కడే చదువుకున్నాం. ఇప్పుడు ఇక్కడే హౌస్ సర్జన్ చేస్తున్నాం. నేను తనకి చెప్పేదాన్ని, నువ్వు మరీ ఇంత మంచిగా ఉండనవసరం లేదు. అలా ఉండటం వల్ల నిన్ను చులకనగా చూస్తారు అని. తను చెప్పేది, నేను చాలా కష్టపడి చదువుకున్నాను. నా చదువు కోసం మా అమ్మ నగలను, మా నాన్న ఉన్న భూమిని అమ్మవలసి వచ్చింది. నేను ఒక చిన్న పట్టణం నుంచి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఒక డాక్టర్నయ్యాను. నేను మానవత్వంతో సమాజ సేవ చెయ్యకపోతే నేను చదివి ఏం లాభం? డబ్బులు ఏ పని చేసైనా సంపాదించవచ్చు. ఆడవాళ్ళకి డబ్బు సంపాదించటం పెద్ద విషయం కాదు. తప్పుడు పనులు చేసైనా సంపాదించవచ్చు. కానీ మనం అలా కాదు. మనం ఎప్పుడూ నిస్వార్థంతో సేవ చెయ్యాలి. అప్పుడే మనం చదువుకున్న చదువుకు సార్థకత వస్తుంది. తన మాటలు ఎప్పుడూ నాకు బోర్ అనిపించేది కాదు. నాకు మంచి ఇన్స్పిరేషన్గా ఉండేది. కానీ తనని ఈరోజు ఆ పరిస్థితులలో చూసి చాలా ఆందోళన చెందాను. తనకి ఈరోజు నైట్ డ్యూటీ ఉంది. నాకు కూడా నైట్ డ్యూటీ ఉంది. సీనియర్ డాక్టర్ చెప్పారు, కేవలం ఒక్కరే నైట్ డ్యూటీ మొత్తం ఎలా చేయగలరు? తనకు సహాయంగా ఇంకొకరు ఉండాలి. అంతేకాకుండా పేషెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నారు అని చెప్పారు. ఒక డాక్టర్ నైట్ షిఫ్ట్ ఉందంటే దానికి అర్థం
తను రాత్రంతా మేలుకొని ఉండాలని కాదు. తను హాస్పిటల్లో అనువుగా ఉంటే చాలు. ఎమర్జెన్సీ సమయంలో తన సహకారం అవసరం ఉంటుంది. షిఫ్ట్ చేంజ్ అయ్యేటప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ డ్యూటీ వస్తే ఆ కేస్ కంప్లీట్ చేసి వాళ్ళు డ్యూటీ దిగవలసి ఉంటుంది. రాత్రి ఎమర్జెన్సీ డ్యూటీలు లేనప్పుడు డాక్టర్ విశ్రాంతి తీసుకోవటానికి ఒక గది ఉంటుంది. అందులో అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఎమర్జెన్సీ సమయంలో కేస్ అటెండ్ అయితే సరిపోతుంది. ప్రతి హాస్పిటల్లో కూడా ఇదే పద్ధతి ఉంటుంది. దిశ చాలా అందంగా ఉండేది. తన అందాన్ని చూసి ఎవరు కూడా పొగడకుండా ఉండలేరు. తను ఎంత అందంగా ఉంటుందో తన మనసు కూడా అంత మంచిది. అందరినీ చాలా ప్రేమగా అభిమానంగా పలకరించేది. తను మాట్లాడుతుంటే ఈ ప్రపంచంలో ఎటువంటి సమస్యలు లేవు, అంతా సవ్యంగానే ఉన్నాయి అని అనిపించేది. ఈ ప్రపంచం జీవించటానికి చాలా అనువైన ప్రదేశం. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కొంతమంది ఉంటారు కదా, మన జీవితంలో వాళ్ళు మన కోసం ఏమీ చెయ్యరు, వాళ్ళు మన కోసం ఏదైనా చేస్తారు అని కూడా మనకు అనిపించదు. కానీ అలాంటి వాళ్ళను చూసినప్పుడు మనకు ప్రశాంతత లభిస్తుంది. అంత సవ్యంగా ఉంది అనిపిస్తుంది. దిశాను చూస్తే మాకు అదే అనిపించేది. మాకు చాలా ఎక్కువ పని చేశాము అని అనిపించేది. కానీ దిశ మాత్రం మేలుకొని ఉండేది. నేను తనకి చెప్పాను, పద వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం, లేకపోతే మనకు డాక్టర్ అవసరం వస్తుంది అని. తను చిరునవ్వు నవ్వి, అలాగే నేను నీతో వస్తాను, కానీ ఒక రౌండ్ వేసుకొని ఏం అవసరం లేదనుకున్నప్పుడు వస్తాను, లేకపోతే వాళ్ళు వచ్చి మళ్ళీ నిద్ర లేపుతారు, నీకు నిద్రభంగం కలుగుతుంది. సరే అయితే నేను వెళ్ళి గదిలో విశ్రాంతి తీసుకుంటాను, నువ్వు వెళ్ళిరా అని చెప్పాను. నేను వెళ్ళి గదిలో పడుకున్నాను. కొంతసేపటికి దిశ కూడా వచ్చి నా పక్కన ఉన్న బెడ్ పైన పడుకుంది. తను సీలింగ్ వైపు చూస్తూ, ఈ ప్రపంచంలో ఎంతటి దుర్మార్గులున్నారో నీకు తెలుసా అని అడిగింది. డాక్టర్ల కంటే దుర్మార్గులు ఎవరుంటారు అని సమాధానమిచ్చాను. అరే అది కాదు, మన ఉద్దేశం మంచి చికిత్సను అందించటం. కానీ సమాజంలో ఎంత దుర్మార్గులు ఉన్నారంటే వాళ్లకు కావాల్సిన దానికోసం ఎంతటి దుర్మార్గానికైనా తెగబడతారు. అనుకోకుండా ఇవన్నీ ఎందుకు గుర్తొస్తున్నాయి? నీకు ఏదైనా విషయం గురించి తెలిసిందా అని అడిగాను. ఎందుకంటే మన హాస్పిటల్ గురించి కొన్ని విషయాలు నా చెవిలో పడ్డాయి. అవును, నాకు కొన్ని విషయాలు తెలిసాయి, కానీ వాటి గురించి పూర్తి విషయాలు నాకు తెలియదు అని సమాధానం ఇచ్చింది. సరే, నేను వేరే విషయం గురించి ఆలోచిస్తున్నాను. ఈ సమాజంలో చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. నా ప్రార్థన ఒక్కటే, మనుషుల్లో కొంచెం మానవత్వం పెరిగితే ఈ దుర్మార్గాలన్నీ తగ్గిపోతాయి. ఏ ఒక్కరికి కూడా భయం ఉండదు. నువ్వు ఒక విషయం చెప్పు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రపంచంలో నివసించటానికి అనువుగా ఉందా? నీ మాట నిజమే, కానీ మనం ఇక్కడి నుంచి వేరే చోటికి ఎక్కడికి వెళ్ళలేము కదా. తన కోసం సంబంధం చూస్తున్నారని చెప్పింది. ఈ మాట విని నేను ఆశ్చర్యపోయాను. నువ్వు నాకు ముందే చెప్పలేదు. ఇప్పుడు చెప్పాను కదా. ఒక వారం క్రితం నుంచి మాటలు జరుగుతున్నాయి. అందరూ చెబుతున్నారు, ఇప్పుడు నువ్వు 30 ఏళ్లకు వచ్చావు, డాక్టర్ కూడా అయిపోయావు, నీకు పెళ్లి చేసే సమయం ఆసన్నమైంది అని. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే డాక్టర్ వర్మని చేసుకోవచ్చు కదా. ఆయన నిన్ను ఇష్టపడుతున్నారు. ఇద్దరు డాక్టర్లే, ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించగలరు. ఇద్దరు ఒకే వృత్తి వాళ్ళైతే అర్థం చేసుకొని ఉంటారు అనేది కరెక్ట్ కాదు. అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే ఏ వృత్తిలో ఉన్నా కూడా వాళ్ళు ఆనందంగా ఉండగలరు. ఇక్కడ నమ్మకం అనేది ముఖ్యం. నమ్మకం లేనప్పుడు ఒకే వృత్తిలో ఉన్నా కూడా వృధా అవుతుంది. నువ్వు మాటలు బాగా మాట్లాడుతున్నావు, కానీ నీ మాటల్లో నిజం ఉంది. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ వర్మ ఏమంత చెడ్డవాడు కాదు. తను చిన్నగా నవ్వి నిశ్శబ్దంగా ఉండిపోయింది. వర్మ డాక్టర్, మా హాస్పిటల్లోనే అందమైన డాక్టర్. అతన్ని చూసిన వాళ్ళందరూ ఇతనికి ఇంకా పెళ్లి కాలేదు, ఆ చేసుకోబోయే అమ్మాయి ఎవరు అదృష్టవంతురాలు అని మాట్లాడుకుంటుంటారు. ఒకసారి దిశ కూడా తను బాగుంటాడు అని చెప్పింది, కానీ ఇప్పుడు అతని పేరు చెప్తేనే చిరాకు పడుతుంది. మేము ఇలాగే మాట్లాడుతూ కొద్దిసేపటికి పడుకున్నాం. మధ్యరాత్రి నేను లేచి చూసేసరికి దిశ తన బెడ్ మీద లేదు. తను ఏదైనా ఎమర్జెన్సీ కేస్ అటెండ్ అవ్వటానికి వెళ్ళింది అనుకున్నాను. మేము ఒక్కసారి కళ్ళు మూసుకొని పడుకున్నామంటే ఉదయమే కళ్ళు తెరుస్తాం. ఒక 5 నిమిషాల సమయం గడిచినట్లు అనిపిస్తుంది, కానీ ఒక రాత్రంతా గడిచిపోయి ఉంటుంది. ఈ విధమైన నిద్ర శారీరకంగా
మానసికంగా ఎంతో కష్టపడే వాళ్ళకే వస్తుంది. మేము కూడా కష్టసాధ్యమైన పనులే చేస్తుంటాం. కొంతసేపు తర్వాత నేను బయటికి వచ్చాను. దిశ ఎక్కడికి వెళ్ళింది అని అటూ ఇటూ చూస్తూ ఉన్నాను. కానీ తను నాకెక్కడా కనపడలేదు. ఎక్కడైతే మా డ్యూటీ ఉందో అక్కడంతా చూశాను. కానీ ఎక్కడా తన జాడలేదు. ఈ హాస్పిటల్ చాలా పెద్దది. తను వేరే బ్లాక్లోకి వెళ్ళిందేమో, లేకపోతే ఏదైనా వస్తువుల కొరత వచ్చి అవి తేవటానికి వెళ్ళిందేమో, అక్కడ ఎవరైనా పేషెంట్లను చూడటానికి వెళ్ళిందేమో అని అనుకున్నాను. మా గదికి కొంత దూరంలో ఒక గది ఉంది. అది తెరిచి ఉంది. అది కూడా మా గదిలాగే ఉంటుంది. అక్కడ కూడా విశ్రాంతి తీసుకోవచ్చు. అక్కడ కేవలం నేలపైన ఒక బెడ్ మాత్రమే వేసి ఉంటారు. ఆసుపత్రికి సంబంధించిన కొన్ని పనిముట్లు, ఐరన్ సామాగ్రి ఆ గదిలో ఉంచుతారు. ఎవరికి ఏ సామాన్ అవసరం లేదు అనుకున్నా తెచ్చి ఈ గదిలో ఉంచుతారు. ఈ గదిలో నుంచి బయటికి పోవటానికి కూడా మార్గం ఉంది. ఉదయం అవుతుంది. మా హాస్పిటల్లో ఒక రూల్ ఉంది. రోగితో పాటు ఎవరైనా వ్యక్తులు వస్తే వాళ్ళు రాత్రులు ఇక్కడ ఉండటానికే అనుమతి లేదు. వాళ్ళు బయటే వేచి ఉండాల్సి ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే వాళ్ళకు అనుమతి ఉంటుంది. అందుకే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎవరైనా ఇటువైపు వచ్చి సామాన్లను తీసుకొని పోతారేమో, కాబట్టి గది తలుపులు మూసేద్దామని అనుకున్నాను. ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారో కూడా గుర్తుపట్టలేము. ఎందుకంటే ఒక వారం రోజుల నుంచి సీసీ కెమెరాలు కూడా పనిచేయటం లేదు. ఇప్పటి వరకు ఎప్పుడూ ఇలా జరగలేదు. కెమెరాలు చెడిపోయి వాటి స్థానంలో కొత్త కెమెరాలు ఫిక్స్ చెయ్యాలి అని అన్నారు. పని చెయ్యని కెమెరాలు పెట్టుకొని ఏం లాభం? నేను ఆ గది తలుపు ముయ్యటానికి వెళ్ళాను. నేను గదిలో విచిత్రమైన దృశ్యాన్ని చూశాను. కొన్ని సెకండ్లు నేను అలా ఉండిపోయాను. నా నోట నుంచి మాట రాలేదు. శ్వాస తీసుకోవటం కూడా కష్టమైపోయింది. నేను నా శక్తినంతా పుంజుకొని ఒక్కసారిగా బాధలో ఉన్న గొంతుతో కేకలు వేశాను. అక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు కూడా ఆ దృశ్యాన్ని చూసి ఇదేమి ఇలా జరిగింది అని ఆశ్చర్యపోయారు. నన్ను అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లారు. నాకు తెలియకుండానే నా కాళ్ళు తడబడుతున్నాయి. కళ్ళల్లో నుంచి నీరు కారుతుంది. నేను పిచ్చిదానిలా అరుస్తున్నాను, దిశ లే, దిశ లే అని. తను బ్రతికే ఉందో చనిపోయిందో కూడా నాకు తెలియటం లేదు. తను అపస్మారక స్థితిలో ఉందని అనుకున్నాను. నేను అక్కడే ఉంటే తనకు ఏమైనా సహాయం చేసేదాన్ని. తనని చెక్ చేయలేకపోయాను. తనకు సహాయం చేసేదాన్ని, కానీ వీళ్ళు నన్ను అక్కడ ఉంచకుండగా దూరం తీసుకొని వెళ్ళారు. తనని నేను ఒక్కసారి మాత్రమే చూశాను. నేను చాలా ఆందోళనలో ఉన్నాను. నన్ను తన దగ్గరికి వెళ్ళనివ్వటం లేదు. ఉదయం అయిపోయింది. దిశ నాకెక్కడా కనిపించట్లేదు. బహుశా తను ఇక జీవితంలో కనిపించదేమో. తను ఇంకెప్పుడు ఎవరికీ సహాయం చెయ్యలేదు. ఎవరి గాయాలకు కట్టుకట్టలేదు. ఎందుకంటే తను ఇక ఈ ప్రపంచంలో లేదు. తను నిర్జీవంగా ఆ గదిలో పడిపోయి ఉంది. కానీ తన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తన ఒంటిపైన బట్టలు లేవు. నన్ను అక్కడి నుంచి వేగంగా దూరం తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు నాతో ఏం చెప్తున్నారంటే, నువ్వు ఈ విషయం గురించి ఎవ్వరికీ చెప్పొద్దు. చెబితే నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తాం. దిశ ఆత్మహత్య చేసుకుందేమో అని మాకనిపిస్తుంది అన్నారు. అంటే తనను తాను చంపుకుందా? కానీ ఇది ఎలా సాధ్యం? తను ఇంత దారుణమైన నిర్ణయం తీసుకోదు. తను చాలా మంచి ఉద్దేశంతో జీవితాన్ని ఎలా సార్థకత చేసుకోవాలో తెలిసిన అమ్మాయి. తను ఎన్నడూ నిరాశతో కూడిన మాటలు మాట్లాడలేదు. తన జీవితంలోని కొన్ని సందర్భాలను గురించి నాతో ఆనందంగా పంచుకుంది. నాకు పెళ్లి జరగబోతుంది. అమ్మా నాన్న తనకు సంబంధం చూస్తున్నారని, ఇలాంటి సందర్భాలలో తనను తాను ఎందుకు చంపుకుంటుంది? ఒకవేళ తను ఆత్మహత్య చేసుకుంటే ఆ పరిస్థితి ఏంటి? నాకు నిజం ఏమిటో తెలియటం లేదు. కానీ కొంతసేపటి తర్వాత ఈ విషయం హాస్పిటల్ అంతా పాకిపోయింది. అదేంటంటే డాక్టర్ దిశపై దారుణం జరిగింది అని. ఈ దారుణం జరిపిన వాళ్ళు 8 నుంచి 10 మంది దాకా ఉంటారు అని నా చెవిన పడింది. వీళ్ళెక్కడికి వెళ్ళారో ఏమో, ఆ విషయం ఎవరికీ తెలియదు. డాక్టర్ దిశ ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయింది. హాస్పిటల్ వాళ్ళు తను ఆత్మహత్య చేసుకుంది అని చెబుతున్నారు. నా మనసు చాలా ఒత్తిడికి గురవుతుంది. ఏదైతే దిశతో జరిగిందో
అది తనతో కాదు, నాతో జరిగినట్టు నాకు అనిపిస్తుంది. హాస్పిటల్లో ఇలాంటి వాళ్ళు కూడా లోపలికి వస్తుంటారు. వాళ్ళే ఈ పని చేసింటారు. నన్ను ఆఫీస్లోకి పిలిచి, నీకేమీ తెలియదు, నువ్వేమీ చూడలేదు. ఒకవేళ నువ్వు నీ నోరు తెరిస్తే, ఎవరికైనా నిజం చెప్తే మన హాస్పిటల్ గౌరవం మట్టిలో కలిసిపోతుంది. ఇక్కడ ఎవరు చదువుకోవటానికి రారు, వైద్యం చేయించుకోవటానికి రారు. నువ్వు ఒకవేళ నిజం చెప్తే నీ వైద్య చదువు పూర్తి కానివ్వం, నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తాం, నీ పైన కంప్లైంట్ చేస్తాం, నువ్వు మంచి డాక్టర్వి కాదు అని. నీకు ఇంకెక్కడా ఉద్యోగం రాదు. నేను కూడా దిశలాగే పేద ఇంటి నుంచి వచ్చాను. అందుకే భయపడి నిశ్శబ్దంగా ఉండిపోయాను. కానీ నాలో చాలా బాధ ఉంది. నా మనసు ఎంత బద్దలవుతుందో నాకు మాత్రమే తెలుసు. దిశ తల్లిదండ్రులకు ఫోన్ చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను. హాస్పిటల్ వాళ్ళు మీ అమ్మాయి మత్తులో ఆత్మహత్య చేసుకుంది అని చెప్పారు. కానీ దిశ తండ్రి చెప్పిన సమాధానానికి నా కంట్లో నుంచి నీళ్ళొచ్చాయి. మీరు నా కూతురు దిశ గురించేనా మాట్లాడుతున్నారు అని అడిగారు. అవును, మీ అమ్మాయి గురించే మాట్లాడుతున్నాను అని సార్ సమాధానం చెప్పారు. తన జీవితంలో ఎవరో అబ్బాయి ఉన్నారు, తానే ఇదంతా చేశాడో అనుకుంటున్నాము. మీరు వచ్చి మీ అమ్మాయి శవాన్ని తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. మేమేమీ తమాషా చేయట్లేదు. మీరు వచ్చినట్లయితే ఇక్కడి కార్యక్రమాలు పూర్తి చేసుకొని శవాన్ని తీసుకువెళ్ళవచ్చు. లేకపోతే శవాన్ని పోలీసులకు అప్పగించవలసి ఉంటుంది అని పెట్టేశారు. నేను వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది నిజమా లేక అబద్ధమా అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ ఉంటారు. తన కూతురికి ఎన్నోసార్లు ఫోన్ చేస్తుంటారు, కానీ అది స్విచ్ ఆఫ్ అని వస్తుంటుంది. వాళ్ళు ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాక వాళ్లకు బాడీ ఇవ్వమని నిరాకరించారు. ఇంకా కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, ఆగండి అని వాళ్ళను ఆపారు. మీ అమ్మాయి బ్రతికిలేదు అని ఒకసారి వీళ్లకు దిశాని చూపించారు. వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వీళ్ళిద్దరూ ముసలివాళ్లే. వీళ్లకు ఒక్కతే కూతురు, 2 కొడుకులు. నన్ను వాళ్ళమ్మ గుర్తిస్తుంది. వాళ్ళమ్మ నన్ను అడిగింది. నాకు తెలిసింది నేను చెప్పాను. హాస్పిటల్ వాళ్ళు నన్ను కూడా బెదిరిస్తున్నారు అనే విషయం కూడా చెప్పాను. 3 గంటలు వాళ్ళు నిరీక్షించిన తర్వాత వాళ్ళకి దిశ బాడీ అందించారు. వాళ్ళు తనని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయారు. పోస్ట్ మార్టం కూడా జరిగింది. ఆ రిపోర్ట్ చూసి కన్నీరు దారలై పారింది. ఈ విషయం తెలిసిన వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు. నన్ను చాలా కష్టం మీద వదిలిపెట్టారు. నాకు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చారు, నువ్వు ఎవ్వరికీ ఏమీ చెప్పకూడదు అని. నా చివరి వాంగ్మూలంలో నాకేమీ తెలియదు, నేను పడుకున్నాను. తను కూడా నా పక్కన బెడ్ మీద పడుకొని ఉంది. కానీ పడుకోవటానికి ముందు తను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది. నేను ఎందుకు అని అడిగాను, కానీ తను సమాధానం చెప్పలేదు. నేను ఉదయం లేచి చూసేసరికి తను ఆత్మహత్య చేసుకుంది. నాతో ఈ విధంగా బలవంతపు వాంగ్మూలం తీసుకున్నారు. ఎందుకంటే నేను ఒక పేదింటి కుటుంబానికి చెందిన అమ్మాయిని. నేను ఒక స్నేహితురాలికి మోసం చేశాను అని అనిపించింది. బహుశా అవును. ఈ సమయంలో నా మనసులో 2 భారాలు మోస్తున్నాను. ఒకటి, నా స్నేహితురాలు ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయింది, అది కూడా ఇంత దారుణమైన పరిస్థితిలో. మరియు రెండవది, నేను తన గురించి ఏమీ చేయలేకపోతున్నాను అనే భారం. తనకు వ్యతిరేకంగా నా వాంగ్మూలం ఇవ్వాల్సి వచ్చింది. నేను ఇంటికి వచ్చేశాను. కానీ సాయంత్రం టీవీ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. దిశ కోసం పూర్తి నగరమంతా కదిలి వచ్చింది. అందరికీ విషయం తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయిందనేది ఎవ్వరికీ తెలియదు. ఫోటోలు మరియు వీడియోలు కూడా వైరల్ అయిపోయాయి. దిశ అంతిమ వీడుకోలు కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు అందరూ కేవలం తనకు న్యాయం జరగాలి అనే రోడ్లపైకి వచ్చారు. ఇప్పటికీ తెలియటం లేదు ఇది ఎందుకు జరిగిందో. చెప్పొచ్చేదేంటంటే తను ఆత్మహత్య చేసుకుందనే. కానీ అసలు విషయం చెప్పేదేంటంటే కొందరు తన గదిలోకి బలవంతంగా చొరబడి వాళ్ళు దిశతో చాలా దారుణంగా వ్యవహరించారు అని. దిశతో ఎవరైనా ఎందుకు శత్రుత్వం పెంచుకుంటారు? తనతో ఇంత దారుణంగా వ్యవహరించే శత్రుత్వం ఎవ్వరికీ లేదు. నగరం మొత్తం ఒక చోటికి చేరుకుంది. కొన్ని రిపోర్ట్స్ ఈ విధంగా వచ్చాయి. రిపోర్ట్స్ చూసి మేమంతా బెదిరిపోయాం. తనకు సంఘీభావం తెలుపుతూ 1000 మంది జనాలు రోడ్లపైకి వచ్చారు. నేను వాళ్ళతో కలిసి బయలుదేరాను.
దిశకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశాను. మా హాస్పిటల్ ప్రిన్సిపల్ ఇప్పటికీ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందనే చెబుతున్నాడు. తను వ్యక్తిగత జీవితంలో ఏదో ఒక సమస్య వచ్చిందని, దాని కారణంగా ఆత్మహత్య చేసుకుంది. ఆ అమ్మాయి చేసిన తప్పేంటంటే తను ఈ హాస్పిటల్లో సూసైడ్ చేసుకోవటం వల్ల మా హాస్పిటల్పై నింద పడింది. హాస్పిటల్ ఇమేజ్ గురించి ఆలోచిస్తూ అతను మాటిమాటికి ఇలా చెబుతున్నాడు. దేశంలో ఉన్న హాస్పిటళ్లలో అతిపెద్ద హాస్పిటల్ మాదే. ఇక్కడ నుండి ఎంతోమంది మంచి మంచి వైద్యులు ఉద్భవించారో మీకు తెలియదు. అలాంటిది మీరు మాకు వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతారు? నేను అలా జరగనివ్వను. ఆత్మహత్య చేసుకోవటం అనేది ఒక వ్యక్తి ఇష్టప్రకారమే జరుగుతుంది. ఎవరు కూడా వాళ్ళతో చెయ్యమని చెయ్యించరు, లేదా ఎవరి సలహాలను అనుసరించి చెయ్యరు. బదులుగా వాళ్ళు ఈ నిర్ణయాన్ని సొంతంగా తీసుకుంటారు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఎవరైనా ఇలా చేస్తే ఇందులో ఆసుపత్రి సిబ్బంది తప్పేంటి? ఇప్పుడు అతడు అందరికీ గుర్తుండిపోయేలా తన ఆసుపత్రిని రక్షించుకోవటానికి ఈ విషయాన్ని రోబోట్లా పదే పదే అందరికీ వివరించాడు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని పదే పదే చెబుతున్నాడు. అయితే పోస్టుమార్టం నివేదిక మాత్రం ఆమె ఆత్మహత్యకు పాల్పడలేదని స్పష్టం చేసింది. ఇలా కొన్ని రోజులు గడిచినా ఆ వ్యక్తులను ఎలాగైనా పట్టుకొని శిక్షించాలని, ఇంకా న్యాయం జరగాలని కోరుతూనే ఉన్నారు. ఈ పని పోలీసులు, కాలేజీ వాళ్ళు చెయ్యకుంటే మేము వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి శిక్షలు వేస్తాం. చెడ్డ పనులు చేస్తే ఎంత దారుణంగా శిక్ష పడుతుందో అందరికీ తెలుస్తుందని ప్రజలు వాపోయారు. ఏ స్త్రీకైనా చెడు తలపెడితే వేసే శిక్ష ఎంత ఘోరంగా ఉంటుందో అందరికీ తెలియాలి. వాళ్ళు తెలివిగా అక్కడి నుంచి పారిపోయారు. అయితే వారు ఎక్కడున్నారో ఇప్పటి వరకు తెలియలేదు. అయితే ఆసుపత్రిలోని సిబ్బందితో ప్రిన్సిపల్ కూడా కలిసిపోయి అక్కడేదో తప్పుడు పనులు చేస్తున్నారని తెలిసింది. వాళ్ళు మనుషుల అవయవాలను అక్రమంగా తరలిస్తున్నారన్న విషయం దిశకు తెలిసింది. ఆమెను మౌనంగా ఉంచేందుకు వాళ్ళు ఇదంతా చేశారు. ఇంకెవరు మళ్ళీ తమపై నోరెత్తటానికి కూడా సాహసించకూడదు. అందుకే వాళ్ళు ఆమె పరిస్థితిని మరీ ఇంత దారుణంగా తయారు చేశారు. ఇదంతా చూస్తే ఎవ్వరు కూడా హాస్పిటల్ గురించి వ్యతిరేకంగా ఆలోచించడం లేదా మాట్లాడినా ఇలాగే జరుగుతుందేమోనన్న భయం గుండెల్లో నాటుకుపోతుంది. ఈ రోజు నాటికి 10-12 రోజులు కావస్తున్నాయి. ఇంకా దిశకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తూ వీధుల్లోకి వస్తున్నాము. తన కోసం ఎంతమంది వీధుల్లోకి వస్తున్నారు? వారందరినీ చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. బహుశా మానవత్వం ముగిసిపోయిందేమో. ఎవరి కోసం బయటికి రారో అనుకున్నాను. కానీ మన దేశ ప్రజలే కాదు, మన చుట్టుపక్కల దేశాలలో నివసించే మన వాళ్ళు కూడా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకొని మద్దతును తెలిపారు. మన భాషకు మరియు మన సంస్కృతికి దగ్గరైన వారు కూడా ఈ విషయంపై మాట్లాడుతున్నారు. న్యాయం కావాలి అని కోరుతున్నారు. దిశ పట్ల సానుభూతి చూపుతున్నారని అర్థమవుతుంది. ఇక ఈ లోకంలో లేని ఆడపిల్లలకు కనీస న్యాయం జరగాలని జనాలు కూడా ఆందోళనలు చెందుతున్నారు. నా గుండెల్లో భారంగా ఉంది. భారాన్ని తగ్గించుకోవటానికి నేను ఈ కథను మీకు ఏదో ఒక విధంగా తెలియజేస్తున్నాను. అందరూ కలిసి తమ గొంతులు వినిపిస్తే ఏదో ఒక న్యాయం జరుగుతుంది. దిశ ఒక చిన్న పట్టణంలో చిన్న కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి. ఈ అమ్మాయి డాక్టర్గా ఎదగటం అంత సులభం లేదా సాధారణమైన విషయం కాదు. అందుకోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. కొంతమంది వైద్యులు చాలా మొరటుగా పేషెంట్లతో దురుసుగా ప్రవర్తిస్తారు. కానీ దిశ వీరందరికీ భిన్నంగా చాలా మంచి డాక్టర్. అందరికీ సేవ చెయ్యాలి అని చెబుతుండేది. ఆమె రోగుల గురించి వారికంటే ఎక్కువగా ఆలోచించేది. ఈరోజు ఈ దేశం, ఈ ప్రాంతం, ఈ ఆసుపత్రి చాలా మంచి డాక్టర్ని కోల్పోయింది. తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకునేది, ప్రజలకు సహాయం చేసేది. ఇప్పుడు తను మన జ్ఞాపకాలలో ఉంది. తన బాధ మరియు దుఃఖం ముగిసింది, కానీ మనందరిలో మొదలయ్యింది. ఎందుకంటే తాను వెళ్ళేటప్పుడు ఈ ప్రపంచంలో ఎలాంటి మృగాలు ఉన్నారో మరియు మనం ఇక్కడ ఎంతవరకు సురక్షితంగా ఉన్నాం. ఇలాంటి చెడ్డవాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. కాబట్టి ఈ సమాజంలో కొత్త వాళ్ళను ముందుకు తీసుకువచ్చేవాళ్ళు, పిల్లల్ని కంటున్న వాళ్ళు తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళను అంత దృఢంగా ధైర్యంగా తీర్చిదిద్దాలి. ఎందుకంటే
రేపు వారికి హాని కలిగించే వారితో వారు తమంతట తాముగా పోరాడగలిగేలా వారిని బలంగా మరియు ధైర్యంగా చెయ్యండి. ప్రతి వ్యక్తి ఒక హీరోగా మారాలి. ఒక్క హీరో ప్రపంచాన్ని రక్షించలేడు. ప్రతి ఒక్కరూ తమకు తాము హీరోలుగా మారాలి. ఆ డాక్టర్ కోసం వీలైనంత వరకు మీ గొంతును వినిపించండి. ఇంత దారుణం చేసిన ఆ మృగాలకి ఎలాగైనా శిక్ష పడాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.